నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ సగటును మించిన తెలంగాణ తలసరి ఆదాయం, 4 జిల్లాల్లో అధిక రాబడి, సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి. బడుగు బలహీన వర్గాలకు భరోసానిచ్చిన తెలంగాణ బడ్జెట్, కేసీఆర్ పై సర్వత్రా హర్షాతిరేకాలు, తెరాస శ్రేణుల సంబురాలు. వైద్య సీట్ల అమ్మకాలకు కేంద్రం అడ్డుకట్ట, ఇకపై అన్ని ఉమ్మడి కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ, ఆదేశాలు జారీ చేసిన భారత వైద్య మండలి. కడపలో ఉక్కు కర్మాగారం సాధ్యాసాధ్యాలపై మరో అధ్యయనం, మెకాన్ సంస్థకు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర టాస్క్ ఫోర్స్ నిర్ణయం. ఢిల్లీలోని ఏపీ భవన్ పంపకంపై కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు, జనాభా ప్రాతిపదికనే చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ. గోవా ముఖ్యమంత్రిగా నేడు మనోహర్ పారికర్ ప్రమాణ స్వీకారం, 8 మందితో మంత్రివర్గం, సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవి రేసులో 4 మాజీ సీఎంలు, కొత్త వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తోన్న భాజపా అధిష్టానం. అవరోధాలను అధిగమిస్తూ తెలంగాణ అభివృద్ధికి నమూనాగా మారుతోందని ప్రణాళికా శాఖ అభిప్రాయపడింది. రాష్ట్ర సామాజిక ఆర్థిక స్థితిగతులపై విడుదల చేసిన నివేదికలో ప్రస్తుత పరిస్థితులను కూలంకషంగా చర్చించింది. విద్య, వైద్య రంగాల్లో మరింతగా మెరుగుపడాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. తెలంగాణ తలసరి ఆదాయం జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉందని, ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో రాబడి అధికమని తెలిపింది. తెలంగాణ వార్షిక బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్ర సామాజిక ఆర్థిక స్థితిగతులపై తెలంగాణ పునరావిష్కరణ పేరిట 2017 ఏడాదికి ప్రణాళిక శాఖ ప్రత్యేక నివేదిక విడుదల చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలన ప్రజలకు మరింత చేరువైందని, సమస్యలకు సత్వర పరిష్కారంతో పాటు సూక్ష్మ ప్రణాళికల ద్వారా అభివృద్ధిపై దృష్టి సారించేందుకు వీలు కలిగిందని తెలిపింది. 2015-2016 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత ధరల ప్రకారం స్థూల జిల్లా ఉత్పత్తి గణాంకాలను విడుదల చేసింది. ఇందులో అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్ స్థూల జిల్లా ఉత్పత్తి 1,36,388 కోట్ల రూపాయలు కాగా, కేవలం 5,428 రూపాయల స్థూల జిల్లా ఉత్పత్తితో కొమురం భీం జిల్లా చివరి స్థానంలో ఉంది. తలసరి ఆదాయం పరంగా చూస్తే 2,99,997 రూపాయలతో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ సగటు తలసరి ఆదాయం 1,40,683 రూపాయలు కాగా, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాలు రాష్ట్ర సగటు కంటే తక్కువగానే ఉన్నాయి. జగిత్యాల జిల్లా 77,669 రూపాయల తలసరి ఆదాయంతో చివరి స్థానంలో ఉంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ శాతం 6.1గా, గ్రామీణ ప్రాంతాల్లో 1.2%గా ఉన్నట్లు తేలింది. తెలంగాణ మొత్తం మీద నిరుద్యోగ శాతం సగటున 2.7గా ఉంది. జీవన ప్రమాణాలు, కుటుంబాలకు వసతులు, ఆస్తులు, పరిజ్ఞానం, ఆరోగ్య జీవనం, పిల్లల హక్కుల ఆధారంగా జిల్లా అభివృద్ధి సూచికల్ని రూపొందించారు. ఒక్కో జిల్లాకు 0 నుంచి 1 వరకు సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా మార్కులిచ్చారు. అత్యధికంగా మేడ్చల్ జిల్లా సూచిక 0.70గా నమోదైంది. అతి తక్కువగా కొమరం భీం జిల్లా సూచిక 0.21గా నమోదైంది. 2 ఏళ్ల కరువుకు తెరదించుతూ సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైనందున 2016-2017లో వ్యవసాయ అనుబంధ రంగాల్లో 26.3% వృద్ధి నమోదవుతుందని ప్రణాళిక శాఖ అంచనా వేసింది. ఈ ఏడాది 77.93 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అవుతుందని తెలిపింది. టీఎస్ఐ పాస్ చట్టం ద్వారా ఇప్పటివరకు 51,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో 2 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు లభించాయని, మేడ్చల్ జిల్లాకు అధిక సంఖ్యలో కంపెనీలొచ్చాయని వివరించింది. 2015-2016లో ఐటీ ఎగుమతుల విలువ 16% వృద్ధితో 75,070 కోట్ల రూపాయల మేర నమోదైనట్లు నివేదిక తెలిపింది. ప్రసూతి మరణాల విషయంలో పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉందని వివరించిన ప్రణాళిక శాఖ, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే సిజేరియన్లు అధికంగా జరుగుతున్నాయని, దీనివలన ఇబ్బందికర పరిణామాలు తలెత్తుతాయని అభిప్రాయపడింది. అక్షరాస్యత విషయంలో తెలంగాణ సగటు కంటే కేవలం 5 జిల్లాలు మాత్రమే అధిక సగటు కలిగి ఉన్నాయి. హైదరాబాద్లో 83.3% అక్షరాస్యత ఉండగా, జోగులాంబ గద్వాల జిల్లాలో అక్షరాస్యత 49.9% మాత్రమే.
పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల డ్రాపౌట్ల సంఖ్య 37 నుంచి 34% తగ్గింది. తెలంగాణలోని సబ్బండ వర్గాల సౌభాగ్యమే ధ్యేయంగా 2017-18 ఆర్థిక సంవత్సరానికి తెరాస సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్పై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. బడ్జెట్ కేటాయింపులపై సంతోషం వెలిబుచ్చుతూ తెరాస శ్రేణులు సంబరాలు చేసుకోగా వేర్వేరు రంగాల ప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్ను సత్కరించారు. విపక్ష నేతలు మాత్రం బడ్జెట్ వాస్తవ విరుద్ధంగా ఉందని విమర్శించారు. 2017-2018 ఆర్థిక సంవత్సరానికి 1,49,646 కోట్ల రూపాయల ఆదాయ వ్యయాలతో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో వేర్వేరు రంగాలకు చేసిన కేటాయింపులపై తెరాస శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. అన్ని ప్రాంతాల్లో ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించాయి. వేర్వేరు జిల్లాల్లో యాదవులు, నేత కార్మికులు, రజక, నాయి బ్రాహ్మణ సంఘాలు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశాయి. పలుచోట్ల బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. హోంగార్డుల్ని శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై ఆ సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. గొల్ల, కురుమ, మత్స్యకార వర్గాల ప్రతినిధులు శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్కు గొర్రెలు, చేపల బహుమతి అందించారు. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని నేతృత్వంలో గొంగళ్లతో సత్కరించారు. గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక పరిపుష్టి పెరిగి వాళ్ళు స్ట్రెంథన్ అయినప్పుడు తప్పకుండా ఆ ఫ్యామిలీస్ బాగుపడతాయి. వాళ్ళ ఫ్యామిలీస్ బాగా చదువుకోవడానికి కానివ్వండి, లేకపోతే వాళ్ళ వ్యవసాయం కావచ్చు, రకరకాలుగా వాళ్ళు పైకి పోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే అంటే ఈ రాష్ట్రంలో 52% ఉన్నటువంటి అన్ని కమ్యూనిటీస్ కు బెనిఫిట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే మరి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కు ఎంత ప్రాధాన్యత ఇచ్చింది. చరిత్రలో ఏ ప్రభుత్వాలు ఇయ్యని విధంగా ఇంత బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ ఇచ్చినటువంటి. విపక్షాలు మాత్రం బడ్జెట్ కేటాయింపుల్ని తప్పుబట్టాయి. మిషన్ భగీరథ, 2 పడక గదుల ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, కొత్త జిల్లాల్లో మౌలిక వసతుల ఏర్పాటు సహా మరికొన్ని కీలక పథకాల్ని, రంగాల్ని విస్మరించారని భాజపా విమర్శించింది. గ్రామాల అభివృద్ధి జరగకుండా బంగారు తెలంగాణ సాధ్యమా చెప్పాలి. గ్రామాల కోసం ఒక్క రూపాయైనా ఈ బడ్జెట్ లో పెట్టారా? నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీ గ్రామ జ్యోతి కార్యక్రమం ఏమైంది? పట్టణ జ్యోతి ఏమైంది? మన ఊరు మన ప్రణాళిక ఎక్కడ పోయింది? మీ సమగ్ర సర్వేను ఎక్కడ పెట్టారు? ఇవన్నీ కూడా ఎట్లా అమలు చేస్తారు? ఒక్క న్యాయపేస కేటాయించకుండా. తాయిలాలతో బంగారు తెలంగాణ రాదు. ఓటు బ్యాంక్ రాజకీయాలతో బంగారు తెలంగాణ రాదు. కులాల పేరుతో బుజ్జగిస్తే బంగారు తెలంగాణ రాదు. తెరాస ప్రభుత్వం తీరుతో తెలంగాణపై అప్పుల భారం పెరుగుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ను విభజన చట్టంలోని సెక్షన్ 48(1)(b) ప్రకారం 2 రాష్ట్రాలు 58-42 జనాభా నిష్పత్తిలో పంచుకోవాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఆ మేరకు ఆ శాఖ డైరెక్టర్ అశుతోష్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. దాని ప్రతిని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా పంపారు. ఈ నిబంధన ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బయట ఏవైనా ఆస్తులుంటే 2 రాష్ట్రాలు వాటిని జనాభా ప్రాతిపదికన పంచుకోవాల్సి ఉంటుంది. ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి జనవరి 12న ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాలు వివిధ కారణాల వల్ల వాయిదా పడిన నేపథ్యంలో ఇటీవల ఈ లేఖను పంపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 6 రోజుల విరామం అనంతరం ఇవాళ తిరిగి ప్రారంభం కానున్నాయి. సోమవారమే వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉండగా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి సంతాప సూచకంగా ఉభయ సభలకు సెలవు ప్రకటించారు. ఇవాళ 9 గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు భూమా మృతి పట్ల సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనిపై సభ చర్చించి భూమా నాగిరెడ్డికి నివాళులర్పించనుంది. ఆ తర్వాత సభ వాయిదా అనంతరం అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. వాయిదా పడిన వార్షిక బడ్జెట్ను బుధవారం సభలో ప్రవేశపెట్టేందుకు ఏపీ సర్కారు సిద్ధమవుతోంది. శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ధన్యవాదాల తీర్మానంపై చర్చ కొనసాగనుంది. కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు మళ్లీ ఊపిరి పోసుకునే అవకాశం కనిపిస్తోంది. ఉక్కు కర్మాగారం ఏర్పాటులో లాభనష్టాలు, సాధ్యాసాధ్యాలపై మరోసారి అధ్యయనం చేయాలని కేంద్రం నియమించిన టాస్క్ ఫోర్స్ నిర్ణయించింది. కర్మాగారం ఏర్పాటు లాభదాయకం కాదంటూ సెయిల్ రూపొందించిన నివేదిక సరైన రీతిలో లేదని టాస్క్ ఫోర్స్ సభ్యుడైన ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వెంకయ్య చౌదరి ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన మెకాన్కు తాజాగా అధ్యయన బాధ్యతను అప్పగించారు. సెయిల్ నివేదిక ప్రకారం ఐఆర్ఆర్ గరిష్టంగా 8% మించడం లేదు. గరిష్టంగా 15% వరకైనా ఉంటేనే కర్మాగారాన్ని స్థాపించవచ్చని అధికార వర్గాల భావన.
కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు కర్ణాటకలోనూ జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి ఇనుప ఖనిజం తీసుకుంటే ఖర్చు గణనీయంగా తగ్గుతుందని ఏపీఎండీసీ భావిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే రాయితీలు, వెసులుబాట్లు ఉపయోగించుకుంటే ఐఆర్ఆర్ 16% చేరుతుందని, తద్వారా కర్మాగారం ఏర్పాటు లాభదాయకంగా ఉంటుందని ఏపీఎండీసీ ఎండీ ఇచ్చిన నివేదిక తెలియజేసింది. మెకాన్ సైతం సెయిల్ ఇచ్చిన నివేదికలో నిర్వహణాపరమైన వ్యయం 15% అధికంగా ఉందని వాదించింది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై తాజాగా మెకాన్తో అధ్యయనం చేయించాలని నిర్ణయించింది. గోవాలో నేడు కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. రక్షణ మంత్రి పదవికి నిన్న రాజీనామా చేసిన మనోహర్ పారికర్ నేటి సాయంత్రం 5 గంటలకు గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు మరో 8 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. అటు గోవాలో భాజపా ప్రభుత్వ ఏర్పాటును అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఆఖరి ప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు తమని ఆహ్వానించాలని గవర్నర్ను కోరిన ఆ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది. గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ మృదులా సిన్హా పారికర్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ బల నిరూపణకు 15 రోజుల సమయమివ్వగా ఈ సాయంత్రం 5 గంటలకు ప్రమాణం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. 40 స్థానాలున్న గోవా శాసనసభలో 13 స్థానాలు మాత్రమే నెగ్గిన భాజపా 17 చోట్ల గెలిచిన కాంగ్రెస్ ను వెనక్కినెట్టి మిత్రపక్షాల సాయంతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. గోవాలో 3 స్థానాలు గెలిచిన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ఎంజీపీ, గోవా ఫార్వర్డ్ పార్టీ జీఎఫ్పీ సహా 2 స్వతంత్రులు పారికర్ నాయకత్వానికి మద్దతు ప్రకటించారు. ఫలితంగా భాజపా బలం 21కి చేరిన నేపథ్యంలో మరోసారి గోవా ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న పారికర్ 8 లేదా 9 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు పారికర్ సిద్ధమవుతున్న వేళ ఆ రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తమకు సంఖ్యాబలం ఉందని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కాంగ్రెస్ కోరింది. అవకాశమిస్తే శాసనసభ వేదికగా బల నిరూపణ చేసుకుంటామని ఆ పార్టీ నేతల బృందం గవర్నర్ మృదులా సిన్హాను కలిసి విజ్ఞాపన పత్రం అందజేసింది. గోవాలో 17 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన పొత్తు రాజకీయాల్లో వెనుకబడ్డ కాంగ్రెస్ ఈ మేరకు ఆఖరి ప్రయత్నం చేసింది. అతిపెద్ద పార్టీ అయిన తమను కాదని భాజపాకు అవకాశమివ్వడం ప్రజా తీర్పునకు వ్యతిరేకమని, ప్రజాస్వామ్య హక్కుల్ని ఉల్లంఘించడమేనని కాంగ్రెస్ ఆరోపించింది. అంతకుముందు ఇదే అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆ పార్టీ పారికర్ ప్రమాణ స్వీకారం చేయకుండా స్టే ఇవ్వాలని అభ్యర్థించింది. ఈ వ్యాజ్యంపై ఉదయం 11 గంటలకు విచారణ జరగనుంది. అటు గోవా, మణిపూర్లో ప్రభుత్వాల ఏర్పాటు వ్యవహారాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని కాంగ్రెస్ ప్రకటించింది. మరోవైపు గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్టానం వైఖరిపై మండిపడుతున్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడం పూర్తిగా పార్టీ పెద్దల వైఫల్యమేనని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని సద్వినియోగం చేసుకోలేకపోవడంపై వాల్పోయి నుంచి గెలిచిన విశ్వజిత్ రాణే అసహనం వ్యక్తం చేశారు. సీఎల్పీ నేతను ఎన్నుకోవడంలో కూడా పార్టీ అధినాయకత్వం జాప్యం చేసిందని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలపై వ్యాఖ్యానించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిరాకరించింది. ఎంబీబీఎస్ చదవాలంటే లక్షల రూపాయలతో పని. వైద్య విద్య పీజీ పూర్తి చేయాలంటే 1 కోటి నుంచి 2 కోట్లు చెల్లించుకోవాల్సిందే. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కన్వీనర్, యాజమాన్య కోటా అనే భేదం లేకుండా అన్ని సీట్లు నీట్ ర్యాంక్ ఆధారంగా భర్తీ చేసేలా ఎంసీఐ నిర్ణయించింది. ఈ ప్రక్రియను పీజీ సీట్ల భర్తీతో ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది. 2017-18 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లతో పాటు ప్రైవేటు, మైనారిటీ, డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లోని ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్య సీట్లన్నింటినీ ఉమ్మడి కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ భారతీయ వైద్య మండలి నుంచి లేఖ అందింది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వం నిర్దేశించిన మొత్తాన్ని మాత్రమే విద్యార్థుల నుంచి ప్రైవేటు కళాశాలలు తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఇకపై యాజమాన్య, ఎన్ఆర్ఐ కోటా అంటూ ఉండదు. అన్ని సీట్లు పూర్తిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే నీట్ ర్యాంక్ ఆధారంగా భర్తీ చేస్తారు. ప్రస్తుతం ఎంబీబీఎస్ కు సంబంధించి 50% కన్వీనర్ కోటా సీట్లు, 35% యాజమాన్య కోటా సీట్లను ప్రభుత్వమే నీట్ ర్యాంక్ ఆధారంగా భర్తీ చేసింది. మిగిలిన 15% కన్వీనర్ కోటా సీట్లను మాత్రం ఎన్ఆర్ఐ కోటా పేరుతో యాజమాన్యాలకే వదిలేసింది. దీనివల్ల ఆ సీట్లు ప్రతిభతో సంబంధం లేకుండా గరిష్టంగా 80 లక్షల నుంచి ₹1 కోటి వరకు అమ్ముడవుతున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు ఇకపై అన్ని సీట్లు తామే భర్తీ చేస్తామని, యాజమాన్యాల చేతిలో ఉన్న 50% సీట్లకు ప్రభుత్వం నిర్దేశించిన రుసుమును మాత్రమే చెల్లించాలని ఎంసీఐ తన లేఖ ద్వారా తెలిపింది. ఈ కొత్త విధానాన్ని ఏప్రిల్ నెలాఖరులోపు పూర్తయ్యే పీజీ మెడికల్ సీట్ల భర్తీ ద్వారా అమలు చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన రూల్ ప్రకారం ఇప్పుడు కౌన్సిలింగ్ అంతా కూడా కంబైన్డ్ కౌన్సిలింగ్ అవుతుందన్నమాట. అంటే ప్రైవేట్ కాలేజెస్, డీమ్డ్ యూనివర్సిటీస్,
మైనారిటీ కాలేజెస్ వీటిలన్నిటిలో ఉన్న సీట్స్కి కూడా యూనివర్సిటీ ద్వారానే కంబైన్డ్ కౌన్సిలింగ్ అవుతుంది. స్టూడెంట్స్ కూడా చాలా తేలిక అవుతుంది ఈ కౌన్సిలింగ్ వల్ల. అంటే అప్లికేషన్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. తర్వాత ఇండివిజువల్ కాలేజెస్ని వాళ్ళు అప్రోచ్ అవ్వక్కర్లేదు. అన్నీ కూడా ఏ కేటగిరీకి కౌన్సిలింగ్ ఎలా అవుతుందో బి కేటగిరీ కూడా అదే రకంగా కౌన్సిలింగ్ అయిపోతుంది కనుక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఫీ స్ట్రక్చర్ విషయంలో కూడా చాలా క్లియర్గా ఉంటుంది అంతా. గత విద్యా సంవత్సరం వరకు మైనారిటీ డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లోని వైద్య విద్య సీట్లను పూర్తిగా ఆయా యాజమాన్యాలే భర్తీ చేసుకునేవి. ఈ వ్యవహారంలో అక్రమంగా సీట్లను విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీన్ని అడ్డుకోవడానికి ఒకే వేదికగా ప్రవేశాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యకు నీట్ ర్యాంకుల ప్రాతిపదికనే ప్రవేశాలు నిర్వహించాలని తాజా లేఖలో ఆదేశించింది. ఏ తరహా వైద్య కళాశాలకైనా ఈ విషయంలో మినహాయింపులు ఉండవని, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే భర్తీ ప్రక్రియ నిర్వహించాలని స్పష్టం చేసింది. పీజీ వైద్య విద్య తరగతులను మే 1న ప్రారంభించి అదే నెల 31తో మొత్తం ప్రవేశాల ప్రక్రియను ముగించాలని ఆదేశించింది. గన్నవరం విమానాశ్రయం నుంచి కార్గో సేవలు అందించేందుకు నేడు గుత్తేదారు సంస్థను ఎంపిక చేయబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు టెండర్లు తెరుస్తారు. కార్గో సేవలు కావాలని చాలా కాలం నుంచి వ్యాపార, వాణిజ్య వర్గాలు చేస్తోన్న వినతిని ఇన్నాళ్లకు భారత విమానయాన సంస్థ అంగీకరించింది. గుత్తేదారు సంస్థ ఎంపిక పూర్తయితే నెల రోజుల్లోగా గన్నవరం నుంచి కార్గో సేవలు ప్రారంభమవుతాయి. దశాబ్దాల కిందటే గన్నవరం విమానాశ్రయం నుంచి కార్గో సేవలు అందించారు. ఇన్నాళ్ల విరామం తర్వాత మళ్లీ కార్గో సేవలు ప్రారంభించాలనే డిమాండ్ రావడంతో పరిస్థితులను అధ్యయనం చేసిన ఏఏఐ ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. దాఖలైన బిడ్ల నుంచి ఓ సంస్థను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత గుత్తేదారు సంస్థ కార్గో భవనానికి ప్రతి నెల అద్దె, ప్రతి లావాదేవీపైన సేవా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ప్రయాణ విమాన సర్వీసుల్లోనే కార్గో సరుకు పంపిస్తారు. ప్రచారం కోసమే తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ లేనిపోని ఆరోపణలు చేస్తోందని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. దేశ సగటు జీడీపీతో పోల్చితే తెలంగాణ వృద్ధి రేటు ఎక్కువగా ఉందన్న గణాంకాలు నమ్మశక్యంగా లేవన్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శల్ని హరీష్ తిప్పికొట్టారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చేపడుతోన్న వేర్వేరు కార్యక్రమాల్ని గుర్తు చేశారు. అంతిమంగా కేంద్ర ప్రభుత్వమే వివిధ రాష్ట్రాల జీడీపీలను, జిఎస్డిపిలను ముదింపు చేయడం జరుగుతుంది. వాళ్ళే చూస్తారు, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీసే చూస్తుంది. దాన్ని మీరు నమ్మకుంటే మేము ఏం చేయాలి? జీడీపీలో, జిఎస్డిపిలో మన దేశ సగటు కన్నా మన రాష్ట్రం ఎక్కువగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కాగ్ నివేదికల్లో పేర్కొన్నారు. దానికి మీరు సంతోషపడాల్సింది పోయి ఈర్ష పడతా ఉంది. ఎందుకంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ఇంత పెరగకపోయే, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత పెరుగుతా ఉందని చెప్పి మీ మాటల్లో ఈర్ష అనేటువంటిది ప్రతిధ్వనిస్తుంది. కట్టుకున్న భార్యను తీవ్రస్థాయిలో వేధించి స్నేహితుడితో కలిసి ఆమెపై అఘాయిత్యం చేయించిన ఘటన హైదరాబాద్లో సంచలనం సృష్టించింది. పాతబస్తీ కంచన్బాగ్ ప్రాంతంలోని బాబానగర్కు చెందిన మహమ్మద్ సలీం ఉన్నత విద్య కోసం వివాహమనంతరం ఆస్ట్రేలియా వెళ్లాడు. భార్యతో ప్రతిరోజు ఫోన్లో మాట్లాడే మహమ్మద్ సలీం వీడియో కాల్లో ఆమె నగ్న దృశ్యాలు సేకరించాడు. ఆ చిత్రాలను రికార్డ్ చేసి స్నేహితులకు పంపించేవాడు. ఇటీవల విదేశాల నుంచి తిరిగి వచ్చిన సలీం భార్యకు నిద్రమాత్రలిచ్చి తన మిత్రుడు చాంద్తో అత్యాచారం చేయించాడు. దీంతో భర్త ఆగడాల గురించి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సలీంతో పాటు అతని తల్లి నూర్జానా బేగంను అరెస్టు చేసిన పోలీసులు వారిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ నెల 4th ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి ఈ చాంద్ని తీసుకొచ్చి అప్పటికే కొద్దిగా డ్రౌజీగా వచ్చే ట్యాబ్లెట్లు వేసి స్లీపింగ్, ఆమె డ్రౌజీగా ఉన్న సమయంలో ఆమెని లేపడం, ఒక చిన్న ఆర్గ్యుమెంట్, అదే నిస్సహాయ స్థితిలో ఆర్గ్యుమెంట్ చేయడం. ఈ లోపల వెనక నుంచి ఇతను పట్టుకుంటే వీడు వెనక్కి చూస్తే చాంద్ అనేవాడు ఉన్నాడు. అట్లా మాట్లాడుతూనే నిద్రపోయింది. సో వీళ్ళిద్దరు కలిపి చాలా అన్యాచురల్గా సెక్సువల్గా దాడి చేశారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. శేషాచల అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. తిరుమలలో స్థానికులు నివసించే బాలాజీనగర్కు సమీపంలోని కొండపై ఎగిసిపడుతున్న మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. కొండ ప్రాంతాల్లోని పచ్చని చెట్లు అగ్నికి ఆహుతవుతున్నాయి. అగ్నిమాపక వాహనాలు చేరుకోలేని ప్రాంతం కావడం వల్ల అటవీశాఖ సిబ్బంది చెట్టు కొమ్మలతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. విశాఖ సీఎంఆర్ సెంటర్లో జరిగిన మ్యాక్స్ ఎమర్జింగ్ స్టార్ అందాల పోటీలు ఆకట్టుకున్నాయి. యువకులు ఆకర్షణీయ వస్త్రధారణతో ర్యాంపుపై నడిచి అలరించారు. ఈ కార్యక్రమానికి సినీ నటి చాందిని న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో యువకులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అందాల పోటీలను పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
and I would wish to. మణిపూర్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా మరో అడుగు పడింది. 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న ఒక్రమ్ ఇబోబీ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేశాకే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించగలనని గవర్నర్ నజ్మా హెప్తుల్లా ఖరాఖండిగా చెప్పిన నేపథ్యంలో ఇబోబీ సింగ్ పదవి నుంచి తప్పుకున్నారు. అంతకుముందు గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన భాజపా నజ్మా హెప్తుల్లా సమాధానం కోసం వేచి చూస్తోంది. 60 నియోజకవర్గాలున్న మణిపూర్లో కాంగ్రెస్ 28, భాజపా 21 సీట్లు గెలుచుకున్నాయి. 4 సీట్లు గెలిచిన ఎన్పీపీ, ఎన్పీఎఫ్తో పాటు ఒక్కో స్థానం సంపాదించుకున్న ఎల్జేపీ, టీఎంసీ సహా కాంగ్రెస్ కు చెందిన ఒక సభ్యుడి మద్దతు సంపాదించిన భాజపా తన బలాన్ని 32కు పెంచుకుంది. భాజపా శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన బీరేన్ సింగ్ గవర్నర్ను కలిసి ఇదే విషయం చెప్పారు. మద్దతిస్తోన్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను అందించారు. ఉత్తరాఖండ్లో అద్భుత విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిపై కసరత్తు చేస్తుండగా ఆ పార్టీలో పదవి కోసం పోటీ పెరుగుతూనే ఉంది. ఇప్పటికే 4 మాజీ ముఖ్యమంత్రులు రేసులో ఉండగా మరికొంతమంది యువనేతలు తాము కూడా రేసులో ఉన్నట్టు సంకేతాలు వెలువరించారు. ఈ పరిస్థితులను పరిశీలించిన పార్టీ అధిష్టానం ఈసారి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతో అపూర్వ విజయం సాధించినా ఆ కీర్తిని కొనసాగించాలంటే హుషారైన నేత అవసరం ఎంతైనా ఉందని భావిస్తోన్న భాజపా అధిష్టానం అందరినీ కలుపుకొని వెళ్లే కొత్త నేత అన్వేషణలో ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. ప్రస్తుతం ఈ రేసులో మాజీ ముఖ్యమంత్రులు బీసీ ఖండూరి, బీఎస్ కోషియారి, రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, విజయ్ బహుగుణ ఉండగా చౌబత్తాఖండ్ ఎమ్మెల్యే సత్పాల్ మహారాజ్, దొయ్వాలా శాసనసభ్యుడు త్రివేంద్ర సింగ్ రావత్, పితోరగఢ్ ఎమ్మెల్యే ప్రకాష్ పంత్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో మొదటి 2 మ్యాచ్లో విఫలమైన విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో 3 నుంచి 4వ స్థానానికి దిగజారాడు. రెండో టెస్టులో భారత్కు ఘన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన అశ్విన్ ఐసీసీ టెస్ట్ ఆల్రౌండర్లో తిరిగి అగ్రస్థానం చేరడం సహా బౌలర్ల ర్యాంకింగ్స్లో మొదటి స్థానం పటిష్టం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా సారథి స్మిత్ 936 పాయింట్లతో బ్యాట్స్మెన్లో అగ్రస్థానంలోకి ఉండగా కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రెండో స్థానానికి ఎగబాకాడు. 848 పాయింట్లతో జో రూట్ 3వ స్థానంలో, రూట్ కంటే 1 పాయింట్ తక్కువ ఉన్న కోహ్లీ 4వ స్థానంలో ఉన్నాడు. పుజారా 6వ స్థానంలోనే కొనసాగుతున్నాడు. బౌలర్లో రవీంద్ర జడేజా 2వ స్థానం నిలబెట్టుకున్నాడు. వసంతకాలం సమీపిస్తోన్న వేళ చైనాలోని ప్రకృతి సరికొత్త సొబగులద్దుకుంటోంది. గులిన్ నగరంలో అనేక ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆవాల మొక్కలకు పూసిన పూలతో ఆ ప్రాంతమంతా పసుపు వర్ణాన్ని సంతరించుకుంది. పక్కనున్న యులాంగ్ నదిలో పడవలపై వెళ్తూ జానపద గీతాలు ఆలపిస్తూ కొందరు స్థానికులు ఆహ్లాదంగా గడిపారు. భూతల స్వర్గాన్ని తలపిస్తోన్న ఈ అందమైన దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.